హాయ్, వెల్కమ్ టు రమేష్ రియల్ వరల్డ్. ఈరోజు మనం అప్రూవ్డ్ లేఅవుట్, అన్అప్రూవ్డ్ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అప్రూవ్డ్ లేఅవుటా అది కాదా అని చెప్పేసి ముందు అడుగుతూ ఉంటాము. సో ఈ అప్రూవ్డ్ లేఅవుట్కి అన్అప్రూవ్డ్ లేఅవుట్కి తేడాలు అంటే తెలుసుకుందాం. అప్రూవ్డ్ లేఅవుట్ అని అంటే వ్యవసాయ భూమిని కమర్షియల్గా అగ్రిమెంట్ చేసుకొని మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్లాట్లుగా మార్చే విధానం. అంటే వాటికి అప్రూవ్డ్ ఏంటంటే డిటిసిపి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉండి రెరా రిజిస్ట్రేషన్తో పాటు లేఅవుట్ వేసి వెంచర్ డెవలప్మెంట్ చేసి ప్లాటింగ్, రోడ్స్, పవర్, డ్రైనేజ్, పార్క్స్, ఓపెన్ స్పేస్ ఇలాగా మన కమర్షియల్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో వెంచర్ డెవలప్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనమాట. సో ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆల్ పర్మిషన్స్తో వెంచర్ని డెవలప్ చేసేసి కస్టమర్స్కి అమ్మడం అనమాట. ఇందులో మనం ఫ్లాట్ కొంటే ఏంటి అని అంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్, డెఫినెట్లీ అప్రిషియేషన్ 100% ఉంటుంది. సో ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. అన్అప్రూవ్డ్ లేఅవుట్ అంటే ఒక వ్యవసాయ భూమిని తీసుకొని ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ప్లాట్స్ వేసి అమ్మేయడం. ఒక గుంట, అరగుంట, 3 గుంటలు లాంటివి వేయడం అనమాట. ఇందులో ప్రాబ్లం ఏంటంటే సో రోడ్స్ ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. సింపుల్ గా చెప్పాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ లేఅవుట్ అని అర్థం. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్కి ఎలాంటి ష్యూరిటీస్ ఉండవు. డెఫినెట్లీ ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చినా గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు, ఖచ్చితంగా నష్టపోతాం. లీగల్ ప్రాబ్లమ్స్, రోడ్డు ఫెసిలిటీ ఉండవు, గవర్నమెంట్ పెనాల్టీస్ పడే అవకాశం ఉంటుంది, డిమాలిషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, రెగ్యులరైజేషన్ కి ఎక్స్ట్రా ఖర్చు. సో అన్అప్రూవ్డ్ లేఅవుట్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ప్లాట్ కొనాలి అని అనుకుంటే అన్ని అప్రూవ్డ్స్ ఉన్నాయా, ఈసీ వస్తుందా, లీగాలిటీ ఉందా, 100% లీగల్ డాక్యుమెంటేషన్ ఉందా, అన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయా అనేసి చూసి ప్రతి సర్టిఫికేట్ వెరిఫై చేసి ఇన్వెస్ట్ చేయండి. 1.5 lakh 2 lakhs వస్తున్నాయి ఫామ్ ల్యాండ్స్, మేము మీకు చెట్లు పెడతాము, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని పెట్టుకొని మీరు తక్కువ ప్రైస్లో వస్తుంది కనుక పొరపాటును కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకనంటే 10 రూపాయలైనా సరే, 10 లక్షలైనా సరే అది మీ కష్టార్జితం. సో డెఫినెట్లీ అన్ని అప్రూవ్డ్స్ ఉన్న లేఅవుట్ చూడండి, ఫ్యూచర్కి అదే భరోసా ఇస్తుంది. మనం ఫ్లాట్ కొంటున్నామని చెప్తే హై రిస్క్ ఫ్యాక్టర్స్ అందులో ఉండకూడదు, సేఫ్గా ఉండాలి. సో అలాంటి చోట్ల మీరు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా, ఇక్కడ ఉన్న నంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఏ ఏరియాలోనైనా, ఏ క్లస్టర్స్లో అయినా 100% అప్రూవ్డ్స్తో మన వెంచర్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు ఒక సండే మీకు కుదిరినప్పుడు డెఫినెట్లీ వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చితే కొని ఇన్వెస్ట్ చేయండి, అదే మీకు సెక్యూరిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ.